అందరూ నమస్తే. వాయిస్ వారధి వార్తలకు స్వాగతం. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందిన వాయిస్ వారధి జాతీయ తెలుగు దినపత్రికలో ఈ రోజు వార్తలు ఏంటో చూసేద్దాం. చూసారు కదా ఈ రోజు వార్తలు. మీరు రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ ఇంకా క్లియర్గా న్యూస్ చదవాలి అనుకుంటే మనకి వెబ్సైట్ కూడా ఉంటుందండి. www.voicevarthi.com అని చెప్పేసి ఆ వెబ్సైట్లోకి వెళ్తే ఈ పేపర్ ఉంటుంది. ఈ పేపర్లో మీరు రెగ్యులర్గా చదవచ్చు. ఈ పేపర్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ ప్రమోషన్స్ కావాలనుకున్నా, అడ్వర్టైజ్మెంట్స్ కావాలనుకున్నా, అలాగే బర్త్డే విషెస్ కావాలనుకున్నా, రిటైర్మెంట్ విషెస్ కావాలనుకున్నా సరే స్క్రీన్ పై కమ్స్ నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి. ఇది ఇవాల్టి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి. ధన్యవాదాలు. ఈరోజు మెయిన్ న్యూస్ చూసుకున్నట్లయితే మెయిన్ పేపర్లో న్యూస్ వచ్చేసరికి 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థే తమ లక్ష్యం. హైదరాబాద్కు ఐఐఎం కావాలి. కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి. దేశాభివృద్ధికి విద్య, వైద్యమే బలమైన పునాది. దేశ ఆర్థికాభివృద్ధికి ఇంజిన్లుగా ఉన్న టాప్ 6 నగరాల కోసం 6 లక్షల కోట్లతో M6 టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి. దేశ అభివృద్ధి అంటే ప్రజల అభివృద్ధే. ఐటీఐలను ఆధునిక శిక్షణ కేంద్రాలుగా మారుస్తున్నాం అంటూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. దాని గురించి చూస్తున్నాం. అలాగే విద్యా నాణ్యత మెరుగుదలపై స్పెషల్ ఫోకస్. డిఈఓలకు కీలక ఆదేశాలు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచాలి. పాఠశాలల పునఃప్రారంభానికి ముందే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి. విద్యార్థుల అభ్యాస ఫలితాలు, విద్యా నాణ్యత మెరుగుదలకు అన్ని పాఠశాలల్లో అకాడమిక్ ప్యానెల్ తనిఖీలు నిర్వహించాలి. ఏ పాఠశాలల్లోనూ ఉపాధ్యాయుల కొరత ఉండకూడదు అంటూ హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఓటు చోరీ ఇప్పుడు సీటు చోరీ. దేశాన్ని మోదీ సర్వనాశనం చేశారు. ఆయన పాలనలో అన్ని వర్గాలకు కష్టాలే మిగులుతున్నాయి. పెండింగ్ కేసులు లేవు. బీజేపీ చేసిన చిన్న అభ్యంతర ఆధారంగా ఈసీ ఆమె నామినేషన్ను రద్దు చేసింది. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు చూస్తున్నాం. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల విస్తరణ ఆలస్యం. రుతుపవనాల్లో చురుకుదనం లేకపోవడం వల్ల విస్తరణ ఆలస్యం. రాగల 2 రోజుల్లో రాష్ట్రం అంతటా విస్తరించే అవకాశం. ఉత్తర తెలంగాణలో ఇంకా మండుతున్న ఎండలు, వడగాల్పులు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి, అస్థిరత ఉన్న అభివృద్ధి పదంలో భారత్. మధ్యవర్తిత్వం నాకు చాలా ఇష్టమైన విషయం అంటున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్. ఇది యుద్ధాల కాలం కాదు. బండికి బ్రేకులు. వడివడిగా ఫ్యూచర్ సిటీ అడుగులు. దడ పుట్టించిన తొలి వర్షం. టాలీవుడ్కు ఏమైంది? దాని గురించి ఒక స్పెషల్ ఆర్టికల్ చూస్తున్నాం. తెలంగాణపై కరువు పంజా తప్పదా? హుస్నాబాద్ కొత్తపల్లి 4 లైన్ పనులపై మంత్రి పొన్నం పరిశీలన. సింగరేణి కార్మికుల సమస్య పరిష్కారానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వినతి పత్రం. పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల భాగస్వామ్యం ఎంతో అవసరం. మెదక్ జిల్లాకు దేశ స్థాయిలో గుర్తింపు తీసుకొస్తాం. కలెక్టర్ ప్రీతిమా సింగ్ చేసిన వ్యాఖ్యలు చూస్తున్నాం. భారీగా తగ్గిన బంగారం ధరలు. ఇథనాల్ పెట్రోల్కు భారీ ఊరట. కేంద్రం కీలక నిర్ణయం. నష్టాల్లో ముగిసిన సూచీలు. భారత్లో కార్యకలాపాలకు గుడ్ బై. 350 పరుగుల లక్ష్యం. ఆఫ్ఘాన్ ముందు భారత్ భారీ స్కోర్. ప్రపంచ కప్కు వీడ్కోలు చెప్పనున్న దిగ్గజాలు. ఇదే చివరి పోరు. ఆస్ట్రేలియా జట్టులో భారత్ క్రికెటర్ 60 ఏళ్ల తర్వాత అరుదైన ఘనత. మెగా హీరోల దూకుడు. 3 సినిమాలతో 900 కోట్ల బిజినెస్. ప్రభాస్తో దురంధర్ దర్శకుడు ఆదిత్యధర్. సూర్య 50వ సినిమా టాలీవుడ్ డైరెక్టర్తోనేనా? హాట్ టాపిక్గా ఆ క్రేజీ కాంబినేషన్. నానిది ప్యారడైజ్ షూటింగ్ ఆలస్యం. 2 పార్టులుగా ప్లాన్ చేస్తున్నారా? మొదటి వారంలోనే 345 కోట్లు, 400 కోట్ల దిశగా రామ్ చరణ్ పెద్ది మూవీ. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.